Hello friends, welcome to Sri Lakshmi Narsimha Spoken English channel. So today I am going to discuss figures of speech, very important topic. This is useful for those who are preparing for the EMRS, PGT, TGT, DSC, 10th class students and those who are preparing for the competitive examinations. This topic is very useful. Please all of you watch this video from starting onwards to end of the video. Subscribe my channel, like it, share it to your friends. Okay, figures of speech. Figures of speech is a rhetorical device that achieves a special effect by using words in distinctive ways. Rhetorical device means vakchaturyam, the art of effective speaking that achieves a special effect by using words in distinctive ways. అంటే మనం వివిధ రకాలుగా ఆ వర్డ్స్ని యూజ్ చేయడం ద్వారా మన యొక్క వాక్చాతుర్యాన్ని మనము తెలియజేయవచ్చు, మనము వాళ్ళను ఆకర్షించవచ్చు మన యొక్క వాక్చాతుర్యం ద్వారా. ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఫిగరేటివ్ ఆర్ నాన్ లిటరల్ సెన్స్. ద ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ డిఫైన్స్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ as a word or phrase used in a different way from its usual meaning in order to create a particular mental picture or effect. సో మనం ఒక ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీని ఏ విధంగానైతే మనం స్టాండర్డ్ డిక్షనరీగా మనము కన్సిడర్ చేస్తామో, వాళ్ళు చెప్పినటువంటి విషయాన్నే వాళ్ళు ఏమని స్టేట్ చేశారంటే, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యాజ్ ఎ వర్డ్ ఆర్ ఏ ఫ్రేజ్, ఇది ఒక వర్డ్ కానీ ఫ్రేజ్ కానీ యూజ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఫ్రమ్ ఇట్స్ యూజువల్ మీనింగ్, అది నార్మల్గా ఇచ్చేటువంటి మీనింగ్ కాకుండా ఒక పర్టిక్యులర్ మెంటల్ పిక్చర్ లేదా ఎఫెక్ట్ను అది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దో దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, హియర్ వీ విల్ ఫోకస్ ఆన్ జస్ట్ 20 ఆఫ్ ద మోస్ట్ కామన్ ఫిగర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ hundreds of figures of speech are there, but only now we are going to discuss only 20 of the most common figures. Okay, you will probably remember many of these terms from your school English classes. మీకు ఇవన్నీ కూడా తెలిసినవే, మీరు ఇంగ్లీష్ క్లాసెస్లో హై స్కూల్ లెవెల్లో మీరు యూ కమ్ అక్రాస్ ఆల్ దీస్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఈజ్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ లిటరేచర్ అండ్ విత్ పోయిట్రీ ఇన్ పర్టిక్యులర్. ఇది దేంతో అసోసియేట్ అయి ఉంటుందంటే పోయిట్రీ, కవిత్వంతో అసోసియేట్ అయి ఉంటుంది. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ వెదర్ వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, we use figures of speech every day in our own writing and conversations. అది మనకు తెలిసో తెలియకో మనము మన యొక్క డైలీ ఎవ్రీడే మనం యొక్క రాసేటప్పుడు కానివ్వండి, మనము సంభాషించేటప్పుడు కన్వర్జేషన్ చేసేటప్పుడు కానివ్వండి, ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనము యూజ్ చేస్తూనే ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎక్స్ప్రెషన్స్ సచ్ యాజ్ ఫాలింగ్ ఇన్ లవ్, racking our brains, hitting a sales target and climbing the ladder of success are all metaphors. So metaphor అంటే ఏంటిది మనము డిస్కస్ చేద్దాం. ద మోస్ట్ కామన్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, సో ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే మెటాఫర్. Likewise, we rely on similes when making explicit comparisons. మెటాఫరే కాకుండా మనం ఇంకా ఎక్కువగా we use more times and most of the times in our daily writing and conversation. Another figures of speech is simile. So light as a feather, ఫెదర్ అయితే ఎంత అయితే లైట్గా ఉంటుందో వెయిట్ లేకుండా అంత లైట్గా ఉంది అని అర్థం. అండ్ హైపర్బోల్, అతిశయోక్తి అలంకారము. టు ఎంఫసైజ్ ఏ పాయింట్, ఐఎమ్ స్టార్వింగ్, ఏదైనా ఒక విషయాన్ని మనం ఎంఫసైజ్ నొక్కి ఒక్క అనించేటప్పుడు, దాన్ని స్ట్రెస్ చేసి చెప్పేటప్పుడు ఈ హైపర్బోల్ అనేటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఐఎమ్ స్టార్వింగ్ అంటే ఇక్కడ నేను ఆకలి తట్టుకోలేకపోతున్నాను, ఐఎమ్ స్టార్వింగ్. నెక్స్ట్, యూజింగ్ ఒరిజినల్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ in our writing is a way to convey meaning in fresh, unexpected ways. Figures can help our readers understand and stay interested in what we have to say. The following are the most commonly used figures of speech.
సో ఒక మనం తెలియజేసేటువంటి మీనింగ్ను ఫ్రెష్గా వాళ్ళు ఊహించనటువంటి విధంగా ఫిగర్స్ కెన్ హెల్ప్ అవర్ రీడర్స్ అండర్స్టాండ్ అండ్ స్టే ఇంట్రెస్టెడ్. అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా, వాళ్ళకు ఆసక్తి కలిగించే విధంగా, ఇంట్రెస్ట్ కలిగించే విధంగా చెప్పేదే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫస్ట్ వన్ అల్లిటరేషన్. జాగ్రత్తగా వినండి, లిజన్ టు మీ కేర్ఫుల్లీ. అల్లిటరేషన్, ద రిపిటీషన్ ఆఫ్ కాన్సోనెంట్ సౌండ్స్. అల్లిటరేషన్లో ఏం జరుగుతుంది? ద రిపిటీషన్ ఆఫ్ కాన్సోనెంట్ సౌండ్స్. కాన్సోనెంట్ సౌండ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ స్టైలిస్టిక్ డివైస్ ఇన్ విచ్ ఎ నెంబర్ ఆఫ్ వర్డ్ హ్యావింగ్ ద సేమ్ ఫస్ట్ కాన్సోనెంట్ సౌండ్ అక్కర్ క్లోజ్ టుగెదర్ ఇన్ ఏ సిరీస్. Having the same first consonant sound occur close together in a series. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి ఒక సిరీస్గా, ఒక వరుస క్రమంలో కాన్సోనెంట్ సౌండ్స్ అనేటువంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందులో? అల్లిటరేషన్లో. 7 sisters slept soundly on the sand. 7 sisters slept సౌండ్లీ ఆన్ ద శాండ్. చూడండి ఇక్కడ 1 2 3 4 5 ఎస్తో బిగిన్ అయినటువంటి కాన్సోనెంట్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ కాన్సోనెంట్ సౌండ్స్ ఆర్ దేర్? 7, 1s, సిస్టర్స్ 1s, స్లెప్ట్, సౌండ్లీ, శాండ్ 1 2 3 4 5 సౌండ్స్ ఆర్ దేర్. 5 కాన్సోనెంట్ సౌండ్స్ ఆర్ దేర్ టుగెదర్ ఇన్ ఏ సిరీస్. Examples: she sells seashells by the seashore. She sells seashells by the seashore. Seashore సముద్ర తీర ప్రాంతంలో ఆమె ఏమమ్ముతుంది? సీ షెల్స్ అమ్ముతుంది. క్లియర్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్ రూపంలో తెలియచేయండి. పునరుక్తి, అనఫోరా. పునరుక్తి, anaphora, the deliberate repetition of the first part of the sentence in order to achieve an artistic effect is known as anaphora. The deliberate repetition of the first part of the sentence. ఇందులో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. రిపిటేషన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎన్ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్, ఒక కళాత్మకమైనటువంటి ప్రభావాన్ని చూపించడానికి. ఎగ్జాంపుల్స్: మై లైఫ్ ఈజ్ మై పర్పస్, మై లైఫ్ ఈజ్ మై గోల్, మై లైఫ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఎవ్రీ బ్రీత్ యు టేక్, ఎవ్రీ మూవ్ యు మేక్, ఎవ్రీ బాండ్ యు బ్రేక్, ఎవ్రీ స్టెప్ యు టేక్, ఐ విల్ బీ వాచింగ్ యూ. నువ్వు తీసుకునేటువంటి ప్రతి శ్వాస, ఎవ్రీ మూవ్ యూ మేక్, నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు, ఎవ్రీ బాండ్ యూ బ్రేక్, నువ్వు తెంచేటువంటి ప్రతి బంధం, ఎవ్రీ స్టెప్ యూ టేక్, నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు నేను చూస్తూనే ఉంటాను, గమనిస్తూనే ఉంటాను. ఓకే, నెక్స్ట్ యాంటీథెసిస్. యాంటీథెసిస్. సో యాంటీథెసిస్ మీన్స్ యాంటీ. In the word itself, the meaning is there, opposite. Anti means what? Opposite. It is a rhetorical device in which two opposite ideas are put together in a sentence to achieve a contrasting effect. Rhetorical, వాక్చాతుర్యానికి సంబంధించినటువంటి అలంకారము. In which two opposite ideas are put together. ఇందులో రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ఐడియాస్ ఒకే దగ్గర కూర్పు చేసుకొని ఒకే సెంటెన్స్లో కనుక వచ్చినట్టయితే దాన్ని ఏమంటారు? యాంటీథీసిస్. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మనం ఒకటి అనుకుంటాము, భగవంతుడు ఒకటి తలుస్తాడు. సెట్టింగ్ ఫూట్ ఆన్ ద మూన్. సెట్టింగ్ ఫూట్ ఆన్ ద మూన్ మే బి ఏ స్మాల్ స్టెప్ ఫర్ ఏ మ్యాన్ but a giant step for mankind. Setting foot on the moon may be a small step for a man. అంటే మూన్ పైన అడుగుడటం అనేటువంటిది
మానవునికి ఒక చిన్న విషయం, బట్ ఏ జైంట్ స్టెప్ ఫర్ మ్యాన్ కైండ్. ఒక మానవాళికి మాత్రం ఇది ఒక పెద్ద స్టెప్పే. అపోస్ట్రోఫీ addressing some absent person or thing, some abstract quality, an inanimate object or a non-existent character is called an apostrophe. అంటే అక్కడ ప్రజెన్స్ లేనటువంటిది, ఆబ్సెంట్, అక్కడ లేనటువంటి పర్సన్ గురించి లేదా థింగ్ గురించి లేదా సమ్ అబ్స్ట్రాక్ట్ క్వాలిటీ అక్కడ లేదు అసలు. దాన్ని మనము వి కాంట్ సీ, వి కాంట్ టచ్ అటువంటి క్వాలిటీ గురించి, ఒక ప్రాణము లేనటువంటి ఆబ్జెక్ట్ గురించి, నాన్ ఎగ్జిస్టెంట్ క్యారెక్టర్, అక్కడ ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి క్యారెక్టర్ గురించి చెప్పడాన్ని, అడ్రస్ చేయడాన్ని అపోస్ట్రోఫీ అంటారు. ఓ డెత్ వేర్ ఈజ్ దై స్టింగ్, ఓ డెత్ వేర్ ఈజ్ దై స్టింగ్, ఓ గ్రేవ్ వేర్ ఈజ్ దై విక్టరీ. దై మీన్స్ వాట్? యూ. ఓ హోలీ నైట్ the stars are brightly shining. ఓ హోలీ నైట్, ఇక్కడ హోలీ నైట్ అనేది ఏంటిది? సో హియర్ ఇట్ ఈస్ ద సమ్ అబ్స్ట్రాక్ట్ క్వాలిటీ. సో ద స్టార్స్ ఆర్ బ్రైట్లీ షైనింగ్. ఆ స్టార్స్ అనేటువంటివి చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నవి. అసోనెంట్స్. When two or more words close to one another repeat the same vowel sound but start with different consonant sounds is called assonance. When two or more words close to one another, రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ క్లోజ్గా ఉండి, ఒకదానికొకటి చాలా క్లోజ్గా ఉండి, అవి సేమ్ ఓవెల్ సౌండ్ కనుక రిపీట్ అవుతూ ఉంటే, విత్ డిఫరెంట్ కాన్సోనెంట్ సౌండ్, సేమ్ ఓవెల్ సౌండ్ రిపీట్ అవుతూ విత్ డిఫరెంట్ కాన్సోనెంట్ సౌండ్స్ కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? అసోనెంట్స్ అంటారు. అసోనెంట్స్. మెన్ సెల్ ద వెడ్డింగ్ బెల్స్. మెన్, మెన్, హియర్ ఓవెల్ సౌండ్, హియర్ ఇట్ ఈస్ రిపీటింగ్. మెన్ సెల్ వెడ్డింగ్ బెల్స్. మెన్ అందులో ఒక ఓవెల్ సౌండ్ ఉంది, సెల్లో ఓవెల్ సౌండ్ ఉంది, వెడ్డింగ్ ఓవెల్ సౌండ్ ఉంది, బెల్స్ ఓవెల్ సౌండ్ ఉంది. Here vowel sound is repeating with different consonant sound, but it is having the different consonant sound. Okay, the repetition of similar or identical vowel sounds. The repetition of similar or identical vowel sounds. Okay, next, please subscribe my channel for further my videos. Like it and share it to your friends. Watch the video from the starting onwards to the ending of the video. Chiasmus. Next to sixth one, chiasmus. Reverse of the relationship between the elements of phrases. Reverse of the relationship between the elements of phrases. It is a rhetorical device in which two or more clauses are balanced. ఇది కూడా ఒక అలంకారానికి సంబంధించినటువంటి ఒక అలంకారమే. ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్లాజెస్. క్లాజ్ మీన్స్ విచ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్, దట్ ఈస్ కాల్డ్ క్లాజ్. ఆర్ బ్యాలెన్స్డ్ అగెనెస్ట్ ఈచ్ అదర్. ఒకదానికొకటి అగెనెస్ట్గా బ్యాలెన్స్ చేయబడతాయి. బై ద రివర్సల్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్స్. వాటి యొక్క స్ట్రక్చర్ పరంగా రివర్స్ చేయబడతాయి. ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ అన్ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్. ఒక కళాత్మకమైనటువంటి ప్రభావాన్ని చూపించడానికి ఆ విధంగా అవి స్ట్రక్చర్ పరంగా రివర్స్ చేయబడతాయి. దాన్ని ఏమంటారు? కయాస్మస్. బ్యాడ్ మెన్ లివ్ దట్ దే మే ఈట్ అండ్ డ్రింక్, whereas good men eat and drink that they may live. ఏంటి ఇక్కడ చెడ్డవాళ్ళు అనేవాళ్ళు నివసిస్తారు దేనికోసము? తినటం కోసము, తాగటం కోసము. whereas good men eat and drink that they may live. వాళ్ళు జీవించటం కోసమే, నివసించటం కోసము తింటారు, త్రాగుతారు, అంతేగాని తినటం త్రాగటం కోసము జీవించరు.
దిస్ కొటేషన్ వాజ్ స్టేటెడ్ బై సోక్రటిస్, famous philosopher. Have you understood? Next, euphemism. Euphemism, it refers to polite, indirect expressions which replace words and phrases considered harsh and impolite or which suggest something unpleasant. It refers to polite, ఒక మర్యాదపూర్వకంగా, అదేవిధంగా ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్స్, ప్రత్యక్షం కానటువంటి పరోక్ష భావ వ్యక్తీకరణ, విచ్ రిప్లేస్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్, అవి వేటిని రీప్లేస్ చేస్తాయి, కొన్ని వర్డ్స్ని ఫ్రేజెస్ని రీప్లేస్ చేస్తూ, కన్సిడర్డ్ హార్ష్ అండ్ ఇంపోలైట్, అవి వేటిగా పరిగణించబడతాయి, ఇంపోలైట్ అమర్యాదపూర్వకంగా, హార్ష్గా చాలా బాధ పెట్టే విధంగా, విచ్ సజెస్ట్ సంథింగ్ అన్ప్లెజెంట్, అది ఒక బాధించేటువంటి దాన్ని తెలియజేస్తాయి. ద యూజ్ ఆఫ్ ఏ వర్డ్ విత్ వన్ ఫ్రేజ్ దట్ ఈజ్ రిప్లేస్ అనదర్ కన్సిడర్డ్ లెస్ ఆఫ్ ఫెన్సివ్. ఎగ్జాంపుల్, పాస్డ్ అవే అంటే ఒకరు చనిపోయారు, హీ డైడ్ అనే బదులు పాస్డ్ అవే అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్ డైడ్, హీ ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిజేబుల్డ్ ఆర్ రిటార్డెడ్, అంటే ఒక పిల్లవాడు, అతడు డిజేబుల్డ్ అంగవైకల్యం కలిగినటువంటి పిల్లవాడు లేదా రిటార్డెడ్ మానసిక వైకల్యం కలిగిన పిల్లవాడు అనే బదులు హీ ఈజ్ ఏ స్పెషల్ చైల్డ్. నౌ వీఆర్ కాలింగ్ ద దివ్యాంగులు అంటున్నాము. ఇంతకుముందు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేవాళ్ళు, ఇప్పుడు మనం దివ్యాంగులు అంటున్నాము. యు నో దట్. హైపర్బోల్, అతిశయోక్తి అలంకారము. యూజ్ ఆఫ్ ఎగ్జాగరేటెడ్ టర్మ్స్ ఆర్ ఐడియాస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంఫసిస్ ఆర్ హైటెండ్ ఎఫెక్ట్. ఏంటి, ఇందులో ఉపయోగించేటువంటి ఐడియాస్ కానీ టర్మ్స్ కానీ అతిశయోక్తిని కలిగిస్తాయి, ఒక విషయాన్ని బాగా ఎంఫసిస్ చేయటానికి. ఐఎమ్ ట్రయింగ్ టు సాల్వ్ ఏ మిలియన్ ఇష్యూస్ దీస్ డేస్. ఈ రోజుల్లో నేను 1 మిలియన్ ఇష్యూస్, ఎన్నో వ్యవహారాలని సర్దుబాటు చేయడానికి, పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎవరైనా 1 లేదా 2 సమస్యలను పరిష్కరించగలుగుతారు ఒకే సమయంలో, కానీ ఇతడట 1 మిలియన్ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడట. అంటే ఇది అతిశయోక్తి కాలేదు. నెక్స్ట్ 9th one, irony. It is a figure of speech in which words are used in such a way that their intended meaning is different from the actual meaning. అంటే మనం చెప్పదలుచుకున్నటువంటి మీనింగ్ యాక్చువల్ మీనింగ్కి డిఫరెంట్గా ఉంటుంది. వ్యంగ్యంగా అంటారు మనం, వ్యంగ్యంగా, ఐరనీ. ద స్టేట్మెంట్ మే యాక్చువల్లీ మీన్ అపోజిట్. సింపుల్గా చెప్పాలంటే ద స్టేట్మెంట్ మే యాక్చువల్లీ మీన్ అపోజిట్. మనం చేసేటువంటి స్టేట్మెంటు అపోజిట్ మీనింగ్ను ఇస్తుంది. ఎగ్జాంపుల్, ద బటర్ ఈజ్ యాజ్ సాఫ్ట్ యాజ్ ఏ మార్బుల్ పీస్. బటర్ వెన్న ఎంత సాఫ్ట్గా, ఎంత మృదుగా ఉంది అంటే యాజ్ సాఫ్ట్ యాజ్ ఏ మార్బుల్ పీస్. పాలరాతి ఒక ముక్క, పాలరాతి మార్బుల్ పీస్ అంత సాఫ్ట్గా ఉంది అట. 10th one, litotes. It is a figure of speech which employs an understatement by using double negatives. 2 negatives యూజ్ చేయటం ద్వారా, యూజ్ చేస్తూ, ఇన్ అదర్ వర్డ్స్ పాజిటివ్ స్టేట్మెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై నెగేటింగ్ ఇట్స్ అపోజిట్ ఎక్స్ప్రెషన్స్. ఇన్ అదర్ వర్డ్స్ పాజిటివ్ స్టేట్మెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, పాజిటివ్ స్టేట్మెంట్స్నే మనం ఎక్స్ప్రెస్ చేస్తాము బై నెగేటింగ్ ఇట్స్ అపోజిట్ ఎక్స్ప్రెషన్. దాని యొక్క అపోజిట్ ఎక్స్ప్రెషన్ని నెగటివ్గా చెప్పటం ద్వారా. సంథింగ్ ఈజ్ స్టేటెడ్ బై అపోజిట్ నెగటివ్ క్వాలిటీ. సంథింగ్ ఈజ్ స్టేటెడ్ బై అపోజిట్ నెగటివ్ క్వాలిటీ. ఎగ్జాంపుల్, షీ ఈజ్ నాట్ ఏ బ్యూటీ క్వీన్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ షీ ఈజ్ అగ్లీ. అంటే మనం డైరెక్ట్గా నేరుగా చెప్పకుండా
మరొక టర్మ్ మరొక టర్మ్ యూజ్ చేస్తూ వర్డ్ ఆర్ ఫ్రేజ్ యూజ్ చేస్తూ నేరుగా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పటం. షీ ఈజ్ నాట్ ఏ బ్యూటీ క్వీన్, ఆమె బ్యూటీ క్వీన్ కాదు. షీ ఈజ్ అగ్లీ అని చెప్పకుండా షీ ఈజ్ నాట్ ఏ బ్యూటీ క్వీన్. ఓకే. ఐఎమ్ నాట్ యాజ్ యంగ్ యాజ్ ఐ యూజ్డ్ టు బీ. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐఎమ్ ఓల్డ్, ఐఎమ్ ఓల్డ్ అని నేరుగా చెప్పకుండా డైరెక్ట్గా చెప్పకుండా ఐఎమ్ నాట్ యాజ్ యంగ్ యాజ్ ఐ యూజ్డ్ టు బీ, నేను అంత యంగ్ కాదు అని చెప్పటం. ఓకే. నెక్స్ట్ మెటాఫర్, ఉత్ప్రేక్ష ఉపమాలంకారము. ఉత్ప్రేక్ష ఉపమాలంకారము, an implied comparison between two unlike things but share some common characteristics. An implied comparison between two unlike things, రెండు వేరు విషయాలను లేదా వాటిని పోల్చటాన్ని ఇక్కడ మెటాఫర్గా చెప్పవచ్చు. హి వాజ్ ఎ టైగర్ ఇన్ ద బ్యాటిల్, అతడు యుద్ధంలో ఒక టైగర్ లాగా యుద్ధం చేశాడు, టైగర్ లాగా ఉన్నాడు. నెక్స్ట్ 12th one, మెటోనిమ్. మెటోనిమ్, ఇట్ ఈస్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ రిప్లేసెస్ the name of a thing with the name of something else with which it is closely associated. It is a figure of speech that replaces the name of a thing. ఒక నేమ్ ఆఫ్ ఏ థింగ్ను రిప్లేస్ చేసేదాన్ని దాన్ని ఏమంటారంటే ఇక్కడ విత్ విచ్ ఇట్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్, కానీ అది వాటితో చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ద పోయమ్ ఈజ్ మైటియర్ దాన్ ద స్వర్డ్. ద పెన్ ఈజ్ మైటియర్ దెన్ ద స్వర్డ్, అంటే ఇక్కడ కలము కత్తి కంటే గొప్పది. పెన్ రిఫర్స్ టు రిటర్న్ వర్డ్స్ అండ్ స్వర్డ్ రిఫర్స్ టు మిలిటరీ ఫోర్స్. ఇక్కడ పెన్ అనేది దేనికి తెలియజేస్తుంది అంటే రిటర్న్ వర్డ్స్, మనం రాసేటువంటి వర్డ్స్ని మనం దాని ద్వారా తెలియజేసేటువంటి మన భావాలను తెలియజేస్తే, ఓకే, రిటర్న్ వర్డ్స్ అండ్ స్వోర్డ్ రిఫర్స్ టు మిలిటరీ ఫోర్స్. ఈ స్వోర్డ్ అనేది ఖడ్గము లేదా కత్తి అనేది మిలిటరీ ఫోర్స్ను తెలియజేస్తుంది. నెక్స్ట్ ఒనోమాటోపోయియా. ఒనోమాటోపోయియా, ధ్వన్యనుకరణ. యూజ్ ఆఫ్ వర్డ్స్ దట్ ఇమిటేట్ ద సౌండ్స్ associated with the objects or actions they refer to. Use of words that imitate the sounds. ఇమిటేట్ చేసేటువంటి సౌండ్స్ని యూజ్ చేయడం ద్వారా అవి వేటిని అసోసియేట్ అయి ఉంటాయంటే అవి ఆబ్జెక్ట్స్, వస్తువులు లేదా యాక్షన్స్ని అవి తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్, ద బజింగ్ ఆఫ్ బీస్ చేసేటువంటి సౌండ్ని ఇక్కడ ఏమంటారంటే ద బజింగ్ ఆఫ్ బీస్. హిస్సింగ్ ఆఫ్ స్నేక్స్, విర్రింగ్ ఫ్యాన్స్, అంటే విర్రింగ్ ఫ్యాన్స్ ఆ యొక్క రెక్కల శబ్దం. నెక్స్ట్ ఆక్సిమోరాన్ మీన్స్ వాట్? అపోజిట్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ incongruous or contradictory terms appear side by side. So we can see the two opposite terms appear side by side. Contradictory, రెండు పరస్పర విరుద్ధమైనటువంటివి. విక్డ్ లాఫ్టర్, ట్రాజిక్ కామెడీ. విక్డ్ అంటే ఒక విధమైనటువంటి మనం బాధపడుతుంటే ఒకరు బాధపడుతూ ఉంటే ఇతరులు నవ్వుతారు, అటువంటి నవ్వు విక్డ్ లాఫ్టర్. ట్రాజిక్ కామెడీ. ట్రాజిక్ అంటే ఏంటిది? ఒక విచారం. కామెడీ అంటే ఇక్కడ హాస్యం. పారాడాక్స్. నెక్స్ట్ వన్, పారాడాక్స్, స్టేట్మెంట్ దట్ అపియర్స్ టు కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్. ఒకటే స్టేట్మెంట్ ఉంటుంది, అది అపోజిట్గా కనిపిస్తూ ఉంటుంది. హిజ్ ఫాల్ వాజ్ ఇన్ హిజ్ రైజ్, అంటే అతని యొక్క ఎదుగుదలలోనే అతని యొక్క డౌన్ఫాల్ ఉంది అని అర్థం. నెక్స్ట్, పర్సానిఫికేషన్, ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ an inanimate object or abstraction is endowed with human qualities or abilities. అంటే ఏంటి ఇక్కడ ఇనానిమేట్ ఆబ్జెక్ట్కి హ్యూమన్ క్వాలిటీస్ని ఆపాదించడాన్ని, ఎబిలిటీస్ ఆ సామర్థ్యాన్ని మనం ఇవ్వటాన్ని
దాన్ని ఏమంటారంటే పర్సానిఫికేషన్. ద మౌంటైన్ ఫ్రౌన్స్, ఆ కొండ అంటే ఆ పర్వతం ముఖం చిట్లిస్తున్నది. అంటే ఇక్కడ కొండకు యాక్చువల్గా జీవం ఉంటుందా? ఉండదు. కానీ దాన్ని మనం ఎలా ఒక పోయిట్ కానీ మనం ఎలా చెప్తున్నామంటే అది ఎలా ఉంది అని మనం డిస్క్రైబ్ చేస్తున్నాము అంటే ముఖం చిట్లిస్తున్నది అన్నట్లుంది. ఒక పర్సన్ లాగా మనం దాన్ని చెప్తున్నాం. ఒక పర్సన్కి ఇచ్చేటువంటి క్యారెక్టరిస్టిక్స్, ఎబిలిటీస్ మనం ఆ పర్వతానికి మనము ఇవ్వటం ద్వారా దాన్ని ఏమంటారంటే పర్సానిఫికేషన్ అంటారు. ట్రూత్ సిట్స్ ఆన్ ద లిప్స్ ఆఫ్ డయింగ్ మెన్. ట్రూత్ సిట్స్ ఆన్ ద లిప్స్ ఆఫ్ డయింగ్ మెన్. చనిపోతున్నటువంటి యొక్క మనిషి యొక్క లిప్స్, పెదాల్లో ఏమి కదలాడుతుంది, కూర్చుంది అని అంటే నిజము, వాస్తవం. ట్రూత్ సిట్స్. నెక్స్ట్ పన్, శ్లేష, ప్లే ఆన్ వర్డ్స్ అంటే పదాలతో ఒక ఆట. సమ్ టైమ్స్ ఆన్ డిఫరెంట్ సెన్సెస్ ఆఫ్ ద సేమ్ వర్డ్ అండ్ సమ్ టైమ్స్ ఆన్ ద సిమిలర్ సెన్స్ ఆర్ సౌండ్ ఆఫ్ డిఫరెంట్ సౌండ్స్. కొన్నిసార్లు సేమ్ వర్డ్స్తో, కొన్నిసార్లు అదేవిధంగా వాటిని సిమిలర్ సెన్స్, సేమ్ ఒకే అర్థాన్ని ఇచ్చే విధంగా సౌండ్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ టు మేక్ ఏ ప్లే ఆన్ వర్డ్స్. ఏ టీచర్ ట్రైన్స్ ద మైండ్. ఒక మైండ్కు ట్రైనింగ్ ఇచ్చేది ఎవరై అంటే ఒక టీచర్. ఏ గాడ్ మైండ్స్ ద ట్రైన్. ఒక ట్రైన్కి ఒక దానికి చెప్పేది, అది ఎలా వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి చెప్పేది ఎవరంటే ఒక గాడ్. నెక్స్ట్ సిమిలీ, స్టేటెడ్ కంపారిజన్ యూజువల్లీ ఫార్మ్డ్ విత్ లైక్ ఆర్ యాజ్. ఇక్కడ కూడా మనం మెటాఫర్లకి, ఇక్కడ సిమిలీకి మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెటాఫర్ అండ్ సిమిలీ. అక్కడ మెటాఫర్లో కూడా రెండు విషయాలను పోలుస్తాము, కానీ అక్కడ లైక్ కానీ యాజ్ అనేటువంటి వర్డ్స్ యూజ్ చేయము. కానీ ఇక్కడ లైక్ కానీ యాజ్ అనేటువంటి వర్డ్స్ యూజ్ చేస్తూ కంపేర్ చేయడానికి ఇక్కడ ఏమంటారంటే సిమిలీ అంటారు. స్టేటెడ్ కంపారిజన్ బిట్వీన్ టూ ఫండమెంటల్లీ డిసిమిలర్ థింగ్స్ దట్ హ్యావ్ సర్టెన్ క్వాలిటీస్ ఇన్ కామన్. రెండు వేరు రకాలైనటువంటి వాటికి ఒకే విధమైనటువంటి కామన్ క్వాలిటీస్ ఉన్నప్పుడు వాటిని పోల్చటాన్ని సిమిలీగా మనం చెప్పుకోవచ్చు. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్. అతడు ఎంత ధైర్యం కలవాడు అయ్యా అంటే లయన్ ఎంత ధైర్యం ఉంటుందో లయన్కి, అతనికి కూడా అంతే ధైర్యం ఉంది. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఏ లయన్. నెక్స్ట్ సినెక్డోక్, figure of speech in which a part is used to represent the whole. For example, ABCs for alphabet are the whole for a part. England won the World Cup in 1966. A figure of speech that uses the name of a part of something to represent the whole. అంటే పూర్తిగా దాని మొత్తాన్ని రిప్రజెంట్ చేయడానికి మనము యూజ్ చేసేటువంటి దాన్ని ఏమంటారంటే సినెక్డోక్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ ఏ పార్ట్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్. ఒక పార్ట్ను మాత్రమే యూజ్ చేస్తాము. టు రిప్రజెంట్ ద హోల్, ఆ పూర్తి భాగాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక భాగాన్ని, ఒక పార్ట్ని యూజ్ చేసేదాన్ని ఏమంటారంటే సినెక్డోక్. ఆల్ ఐస్ వర్ ఆన్ ద థీఫ్, ద విలేజ్ రోజ్ టు వెల్కమ్ హిమ్. అందరి కళ్ళు ఆ థీఫ్ పైనే ఉన్నాయి. ద విలేజ్ రోజ్, విలేజ్ అంటే ఇక్కడ గ్రామం ఎలా లేస్తుంది అంటే గ్రామము లేవదు, గ్రామంలోని ప్రజలు, విలేజర్స్. ద విలేజ్ రోజ్ టు వెల్కమ్ హిమ్. అందరూ కూడా అక్కడ విలేజ్ అతనికి వెల్కమ్ చెప్పడానికి అందరూ నిల్చున్నారు అనే అర్థం. నెక్స్ట్ 20 ఫైనల్ అండర్స్టేట్మెంట్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ ఏ రైటర్ ఆర్ స్పీకర్ డెలిబరేట్లీ మేక్స్ ఏ సిచ్యువేషన్ సీమ్ లెస్ ఇంపార్టెంట్ ఆర్ సీరియస్ దెన్ ఇట్ ఈస్. సో ఒక సిచ్యువేషన్కి లెస్ ఇంపార్టెంట్ ఇవ్వటము లేదా సీరియస్ దెన్ ఇట్ ఈస్. యాక్చువల్గా అది ఎంతో సీరియస్ అయినప్పటికీ కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవటం. ఇట్ వాజ్ ఓకే దిస్ ఈజ్ అన్ అండర్స్టేట్మెంట్ ఇఫ్ సమ్వన్ హూ గాట్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ ఏ టెస్ట్ సెడ్ దిస్ వెన్ ఆస్క్డ్ అబౌట్ ద రిజల్ట్. అంటే ఒక పర్సన్ని మనం రిజల్ట్ ఎంత వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడిగినప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు 100/100 వచ్చినప్పుడు గుడ్, వెరీ గుడ్ అని మంచి కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఇట్స్ ఓకే ఇట్ వాజ్ ఓకే అని చెప్పటాన్ని ఇక్కడ
అండర్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. very important topic. This topic is very useful for those who are preparing for English school assistant, DSC and EMRS, TGT, PGT. Thank you for watching this video. Please subscribe my channel, like it and share it to your friends. Thank you.